హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S00. అయితే ఎవరైతే అమరావతి రాజధాని ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందో, సో కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణంరాజు, అయితే కొమ్మినేని శ్రీనివాస్ మీద రీసెంట్గా పోలీస్ కేసు అయితే నమోదు కావడం జరిగింది గుంటూరులో. సో దానికి సంబంధించి ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్న తర్వాత వైసీపీ నుంచి సజ్జల రామకృష్ణ అయితే ప్రెస్ మీట్ పెట్టి తన అక్కుస్ని అయితే వెళ్ళకక్కడం జరుగుతుంది. వైసీపీకి సంబంధించి ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేశారని చెప్పి సజ్జల రామకృష్ణ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఒకసారి మాట్లాడడం జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని కడుపు మంట అంటుండు. మరి ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడితే వాళ్ళు కడుపు మంట ఉండదా? వాళ్ళు అన్నట్టు కాదా? ఆడవాళ్ళ గురించి నీచమైన పదాలు మాట్లాడినప్పుడు వాళ్ళు అదే విధంగా రియాక్ట్ కావడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే రియాక్ట్ కావడం జరిగిందో దాన్ని సజ్జల కడుపు మంట అని అనడం జరుగుతుంది. అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టడం, ఫోటోలు తెచ్చి బయట చెప్పులతో కొట్టరాదా అని చెప్పి సజ్జల అనడం జరుగుతుంది. మరి ఫోటోలు కాకపోతే ఫోటోలు దొరికినాయి కాబట్టి ఫోటోలనే కొట్టడం జరిగింది. ఒకవేళ ఆ వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని కొట్టడం జరుగుతుందేమో. అసహ్యకరంగా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఒక డిబేట్లో దాదాపు లక్షల మంది చూస్తారని చెప్పి తెలివి జ్ఞానం కూడా లేకుండా ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడడం జరిగింది. మరి అంత నీచంగా మాట్లాడితే ఈరోజు నువ్వు దాన్ని సమర్థిస్తున్నావంటే మరి నువ్వు ఆ విషయాన్ని సమర్థించడం జరుగుతుందా? మరి నువ్వే అలా మాట్లాడమని చెప్పడం జరుగుతుందా? మరి ఈసారి అయితే అతని ఫోటోలకు పడింది, మరి ఇలాగా మాట్లాడితే ఈసారి నీ ఫోటో కూడా పడడం జరుగుతుందేమో. ఇంతకుముందు డిబేట్లో కూర్చున్నప్పుడు కృష్ణంరాజు ఏమన్నాడు? ఆడవాళ్ళని, అమరావతి పరిసర ప్రాంత ఆడవాళ్ళను వేషలు అనడం జరిగింది. ఇక్కడ సజ్జల ఏకంగా పిశాచాలు అనడం జరుగుతుంది. పిశాచాలు కూడా ఇలా చేయవేమో అని చెప్పి ఆడవాళ్ళని ఇక్కడ అనడం జరుగుతుంది. సో ఇంత దారుణంగా వీళ్ళ పార్టీ నాయకులు తయారు కావడం జరుగుతుంది. ఆడవాళ్ళంటే వీళ్ళకు గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. మళ్ళీ వీళ్ళు పెద్ద కథలు పిట్ట కథలు చెప్పడం జరుగుతుంది. ఆడవాళ్ళంటే మాకు రెస్పెక్టు, మాకు ఆడవాళ్ళ పట్ల సంస్కారం ఉంటుంది అని చెప్పి పెద్ద పెద్ద నీతి బోధలు మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఈ విధంగా ఉండడం జరుగుతుంది. చూసారా ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారు? సంకరా అని చెప్పి. రియాక్ట్ అయింది వాళ్ళే కదా, ఫస్ట్ రియాక్ట్ అయింది వాళ్ళే, ఫస్ట్ చెప్పులతో కొట్టింది వాళ్ళే, కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి ఇలా సజ్జల మాట్లాడడం జరుగుతుంది ప్రెస్ మీట్ పెట్టి. అయితే సజ్జల ఇక్కడ సంకర జాతి అని చెప్పి అమరావతిలో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒక ఆడవాళ్ళను అక్కడ ఒక జాతి కింద పరిగణట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా సజ్జల పట్ల కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ సజ్జల ఒక ఆర్గనైజ్డ్, అంటే ఒక కమిటీ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అంటే జాతి అని మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళ మానసిక స్థితి, వీళ్ళు ఏ విధంగా రాను రాను 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఆ ప్రెస్టేషన్ మొత్తం వీళ్ళు ప్రజల మీద చూపించడం జరుగుతుంది. అయితే ఎవరైతే కృష్ణంరాజు ఇంకా కొమ్మినేని శ్రీనివాస్ ఎవరైతే ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచుల గురించి ఇంత నీచంగా మాట్లాడితే ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తే సజ్జల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సపోర్ట్, అంటే ప్రోత్సహించే విధంగా మాట్లాడడం జరుగుతుందంటే అంటే రానున్న కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడమని సజ్జల చెప్పడం జరుగుతుందా? వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుందా? మరి సజ్జల ఇలా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి మాట్లాడిస్తుంది ఎవరు? అతనే మాట్లాడుతున్నారా, ఇంకెవరైనా మాట్లాడిస్తుందా? ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు, ఇలా ప్రోత్సహిస్తున్నందుకు సజ్జల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఆడవాళ్ళ పట్ల ఇలా మాట్లాడినందుకు ఖచ్చితంగా ఆ పార్టీ మొత్తం మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. గతంలో మీకు ఏదైతే 11 సీట్లు రావడం జరిగిందో ఆ 11 సీట్లలో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తామంటే, ఇదే విధంగా మాట్లాడతామంటే, ఇదే విధంగా ఆడవాళ్ళను చులకన చేసి మాట్లాడతామంటే మీకు ఏవైతే 11 రావడం జరిగిందో ఆ 11లో ఒకటి కాదు కదా, 0 కూడా మీకు వచ్చే అవకాశం లేదు. అయితే సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడడం జరుగుతుందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.